ఎందుకమ్మా దాసుని వెళ్ళిపోమంటున్నావా అని సుమిత్ర అయితే జ్యోత్స్నని అడుగుతూ ఉంటుంది. లోన తాతయ్య ఉంటాడు కదమ్మా! మళ్ళీ బాబాయిని ఏమైనా అంటారేమోనని వెళ్ళిపోమని చెప్తున్నాను అనంటే, నిజంగా జ్యోత్స్న నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అనిత అంటూ ఉంటుంది. నీకోసమే మారుతున్నానమ్మా అనిత అంటూ ఉంటుంది. నీకు నచ్చినట్లుగా ఉండాలి కదా అని అనేసరికి నిజంగా జ్యోత్స్న చాలా ఆనందంగా ఉంది. నాకు ఇదే కావాలి. ఇలాంటి మార్పే కావాలి అనైతే సుమిత్ర అంటూ ఉంటుంది. సరే అమ్మ గుడికి తోడు రమ్మంటావా అంటే, వద్దులే ఒక్కదాన్నే వెళ్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. సరే అయితే వెళ్తాను బాబాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న కార్తీక్, దీప వాళ్ళ విషయంలో చేసింది తప్పే. కానీ కూతురు కదా మారుతుందని దీనిలో ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకెందుకో జ్యోత్స్నలో మార్పు వస్తుంది అని అనిపిస్తుంది అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఆ మాటలకి మంచిదే కదా వదిన, మార్పు మంచిదే అనేది అంటూ ఉంటుంది. ఏంటి దాసు జ్యోత్స్న నిన్నేం అనలేదు కదా అని అంటే, నన్నేం అనలేదు వదిన, సార్ గురించి చెప్పింది అనేది అంటూ ఉంటాడు. ఎస్ అయితే వదిన మీరు గుడికి వెళ్తున్నారు కదా వెళ్ళండి అనైతే సుమిత్రతో అయితే దాసు అంటూ ఉంటాడు. ఆ మాటలకి దాసుతో అయితే నీకు నిజం చెప్పాలనిపిస్తుంది దాసు అనేది అంటూ ఉంటాడు సుమిత్ర. ఆ మాటలకి ఏంటి వదిన అని అంటే, నాకు వదిన, కార్తీక్, దీప ఆ బుడ్డిదాన్ని చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో నాకు చెప్తావా, నేను వాళ్ళు చూసి గుడికెళ్ళి వాళ్ళ నుంచి వస్తాను అనేది అంటూ ఉంటుంది. అవునా వదిన, నిజంగా సంతోషంగా ఉంటుంది, చూపిస్తాను అని అంటూ దాసు అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. తల్లిగా నీ అండ ఎప్పుడు దీపకి ఉండాలి వదిన అనేది దాసు మనసులో అనుకుంటూ ఉంటాడు. నిజంగా దాసు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళవా అనేది అడుగుతూ ఉంటుంది. అవును వదిన, నిజంగా ఆనందంగా ఉంది, నేను నిజంగా తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి అని చెప్పి దాసు అయితే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. పదండి వదిన, ఇప్పుడే తీసుకొని వెళ్తాను పదండి అని చెప్పి దాసు అయితే సుమిత్రతో అంటూ ఉంటాడు. సుమిత్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దాసు కార్తిక్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నందుకు.